తొలిసారి లాభాల బాటలో విశాఖ ఉక్కు బృంద స్ఫూర్తిని మరింత సమర్థంగా చాటుకోవాలి. మంత్రులు కార్యదర్శుల సమావేశంలో సీఎం చంద్రబాబు కాలం చెల్లిన చట్టాల నిబంధనలపై సమీక్షించి రద్దు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రానున్న అసెంబ్లీ సమావేశాలను ఈ మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి అనవసర చట్టాలను తొలగిస్తోందని, దీనికి ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండాలన్నారు. కొత్తగా కేంద్రం తీసుకొస్తున్న ఏఐ సావరింతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలు సాంకేతికతలు అందిపుచ్చుకుని నిర్దిష్ట ప్రణాళికతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి చేరామని, ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేలా పరిపాలనలో స్పీడ్ ఆఫ్ డెవలపింగ్ గవర్నెన్స్ విధానాన్ని అనుసరిస్తామని తెలిపారు. సచివాలయం సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కార్యదర్శుల సమావేశం జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే అంటే హెడ్డింగ్కు లేకపోతే ఉపన్యాసం ఎంత అద్భుతంగా ఉంటుంది, వాస్తవానికి ఎంత విరుద్ధంగా ఉంటుంది అనడానికి సాక్ష్యం. కాలం చెల్లిన చట్టాలని తీసేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర చట్టాలు ఏముంటాయి? కేంద్రం చట్టాలే ఉంటాయి. అసలు ఎప్పటి నుంచినో తీసేసాడు కదా నరేంద్ర మోడీ వచ్చాక. ఎప్పుడు కొన్ని వందలు వేల చట్టాలు తొలగించేశారు. కొత్తగా అసలు బిఎన్ఎస్ యాక్టే పెట్టారు. ఇందులో ఆ క్రెడిట్ మమ్మల్ని చూసి, అంటే ఆంధ్రాని చూసి కేంద్రం నేర్చుకోవాలా? ఏమన్నా అర్థం ఉందే దాంట్లో? బట్ నడుస్తుంది. ఆయన ఏం మాట్లాడినా అద్భుతమని భావించేటటువంటి వాళ్ళది. ఇక నెంబర్ 2 వచ్చేటప్పటికి తొలిసారి